కార్తీక పౌర్ణమి తన జన్మదినం సందర్భంగా శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తూఫాన్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్లో స్వయంభూ శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు సంగమేశ్వర స్వామి సహాయకులు రామేశ్వర స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండి రుద్రాభిషేకాలు, దీపదానము మరియు మహాన్యాసపూర్వక అభిషేకాలు నిర్వహించినట్లు తెలియజేశారు. సాయంకాలం దీపదానము, దీపములు వెలిగించుట మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా దుబాక మాజీ తూఫాన్ కమిషనర్ గణేష్ రెడ్డి మాట్లాడుతూ, కార్తీక పౌర్ణమి తన జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటున్నట్లు, స్వామివారి కృపా కటాక్షాలతో తన కుటుంబంతో పాటు ప్రజలంతా బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ సోమేశ్వర ఆలయాన్ని ఫ్యామిలీతో సహా దర్శించుకోవడం జరిగింది. కార్తీక పౌర్ణమి అలాగే నా పుట్టినరోజు సందర్భంగా సోమేశ్వర స్వామికి మహారుద్రాభిషేకం చేయడం జరిగింది. ఈ సోమేశ్వర స్వామి దేవాలయం పురాతన దేవాలయం. నాకు అపారమైన నమ్మకం ఉన్నందున ఈరోజు స్పెషల్గా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. భక్తులందరికీ కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానము చెల్లాపురం గ్రామంలో ఉన్నటువంటిది. కార్తీక పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో ఇక్కడికి భక్తులు రావడం జరిగింది. భక్తులు వచ్చి అదేవిధంగా మాజీ ఇక్కడ ఇంతకుముందు చేసినటువంటి కమిషనర్ గణేష్ రెడ్డి గారు కూడా ఇక్కడికి ఈరోజు వచ్చి వారు సతీ సమేతంగా వాళ్ళ ఫ్యామిలీతోని, కుటుంబ సంభ్యులతో అందరితో కలిసి కూడా రుద్రాభిషేకం పూజ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇతర భక్తులు కూడా ఇక్కడికి ఈరోజు వచ్చి రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు దీపాలు వెలిగిస్తూ ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణము నెలకొంది. కావున భక్తులందరూ కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధన, దీపదానాలు ఇదే విధంగా భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక మనస్సుతో ఉండి దైవానికి దగ్గర కావాల్సిందిగా తెలియజేస్తూ మోక్షాన్ని పొందగలరని